ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎంతో ఘనచరిత్ర కలిగిన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో తనకంటూ కొన్ని పేజీలు ఆ చరిత్రలో లిఖించబడేలా శ్రమించిన గొప్ప వ్యక్తి మన ప్రిన్సిపాల్ నేమకల్లు రంగస్వామి గారు. అనంతపురం జిల్లా ఆల్మూరు గ్రామంలో 1959లో జన్మించారు. విద్యాభ్యాసం సులువుగా అందుబాటులో లేని రోజుల్లో కొన్ని కిలోమీటర్లు నడిచి ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి పూర్తి చేసిన ఆయన వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే 1916లో స్థాపించబడిన ఆర్ట్స్ కాలేజీ నందు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, దళిత ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు వంటి ఎందరో ప్రముఖులు పాదం మోపిన అదే కళాశాలలో డిగ్రీ చేయడం ఒక విశేషం. అయితే అనూహ్యంగా ఆయన డిగ్రీ తర్వాత తన చదువును కొంతకాలం విరామం ఇవ్వవలసి పరిస్థితి ఏర్పడింది. కానీ సరస్వతీదేవి తన ముద్దు బిడ్డను PhD పూర్తి చేయించి డాక్టర్ రంగస్వామిని చేసింది. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేసిన ఆయన అదే కాలేజీలో లెక్చరర్గా చేసి మరియు NSS సంస్థలో ముఖ్య పాత్ర వహించి పిల్లలను తీర్చిదిద్దాడు. ఇమాండో నేషనల్ సర్వీసెస్లో తన పిల్లలను కూడా చేర్చి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. అంతేకాకుండా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అడుగు పెట్టడం జరిగింది. 1916లో మొదలైన కళాశాల 2016లో శతవసంతోత్సవాలు పూర్తి చేసిన ఆర్ట్స్ కళాశాలకి 49వ ప్రిన్సిపాల్గా మన రంగస్వామి గారు 6 ఏళ్ల పాటు ఒక భగీరథ ప్రయత్నం వలె కాలేజీని ఎన్నో విజయాలు మరెన్నో పథకాలతో అభివృద్ధి పదంలో నడిపించిన మన రంగస్వామి గారు చరిత్రను తిరగరాశారు. ఇలా శతవసంతోత్సవాలు పూర్తి చేసుకున్న మన కాలేజీలో మన రంగస్వామి గారి 6 ఏళ్ల కాలాన్ని చుట్టి వద్దామా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నైస్ టు మీట్ యు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రండి సార్, రండి సార్. రండి సార్. ఏంటి సార్, సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి సార్ ఎక్కడ వెళ్తున్నారు? సార్ ఏంటిలా ప్రిన్సిపాల్ ఏంటి మీరిక్కడ? నేను విద్యార్థిగా కూర్చున్న ప్రదేశం సార్ ఇది. నేను విద్యార్థిగా చదువుకునే రోజుల్లో నాకు నా ఆశయాలకు స్ఫూర్తినిచ్చిన డాక్టర్ అంబేద్కర్ గారు, వివేకానంద గారు నాకు గుర్తుకొస్తున్నారు సార్. ఇతను వాళ్ళకు సరే, లెట్ us go, we will discuss in the meeting hall. ఇప్పుడు ఫస్ట్ మనమంతా ఒకరినొకరు పరిచయ కార్యక్రమం అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బి జయరామ్ రెడ్డి, థర్డ్ ప్రిన్సిపల్ సార్. నమస్తే సార్. ఐఎమ్ మురళీధర్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అనంత్ రెడ్డి, లెక్చరర్ ఇన్ హిస్టరీ. శ్రీరామ్ నాయక్, NSS డిపార్ట్మెంట్ సార్. నమస్తే PS సార్. లక్ష్మి, తెలుగు లెక్చరర్. నమస్తే మేడం. సార్ ఐఎమ్ శ్రీధర్,
ఎకనామిక్స్ నమస్తే డిపార్ట్మెంట్. నమస్తే సార్, నమస్తే మై సెల్ఫ్ జమీలా బేగం, జువాలజీ లెక్చరర్. నమస్తే నమస్తే సార్. ఐఎమ్ రఘునాథ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్సీసీ. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవటం, ఒకరినొకరు పరిచయ కార్యక్రమాలు చేసుకోవడం. స్టాఫ్ అందరినీ పిలిస్తే ఇంకొక మారు స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేసుకుని అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుందామని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మీతో విషయం మాట్లాడాలి సార్. అలాగే సార్, రండి సార్. సార్. హలో హలో, ప్రిన్సిపాల్ రంగస్వామి అండి. అవునండి, అవునండి. ఎస్ ఎస్, కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో మీటింగ్ కండక్ట్ చేసి పై అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, నాతో చిన్న సందేహం, నివృత్తి చేస్తారా? మీరు సందేహంతో వచ్చినా, సందేహం లేకుండా దేహంతో వచ్చినా క్లియర్ చేస్తాను సార్. అబ్బా, ఏం చెప్పా సార్, మీ మాటల్లో చమత్కారం ఉంది సార్. మీ చమత్కారం ముందు మా చమత్కారం ఎంత సార్? సార్, మీ మాటల్లో చమత్కారం ఉంటుంది, ఆ చమత్కారంలో మమకారం ఉంటుంది, కాబట్టే అది వెటకారం కాకుండా ఉంటుంది. మమకారం గుర్తించే మీలాంటి వాళ్ళు ఉన్నారుగా సార్. ఇంతకు మీరు వచ్చిన విషయం సెలవు ఇవ్వండి. సార్, ఏం లేదు, మన నూతన భవనాల నిర్మాణానికి నిధులు ఎలా సమకూరుతున్నాయా అని నా డౌట్. రైట్ సార్, చాలా సంతోషం సార్ మీ డౌటు. పైనుంచి ప్రభుత్వం వారు అనేక సంస్థలు మన కాలేజీకి విరాళాలు అందజేస్తున్నారు. వాటితో మనం డెఫినెట్గా బాగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు సార్. చాలా సంతోషం సార్. వస్తాను సార్, నా క్లాస్ టైం అయింది. ఓకే సార్. సార్ మీ క్యాబిన్కే వస్తున్నాం సార్ డిస్కస్ చేయడానికి. అవునా, అవును సార్. చెప్పండి. ఎస్కే యూనివర్సిటీ వీసీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది సార్. మన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము. వెళ్తూ మాట్లాడదాం రండి. ఈ ఇయర్ మనది అటానమస్ సెంటర్ అయింది మేడం, మన కాలేజీ. కాబట్టి మనం పరీక్షలు చక్కగా పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి మేడం. తప్పకుండా సార్, విద్యార్థులకు ఇది మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళల్లో ఒక అవగాహన కలిగేలా నిర్వహిద్దాం సార్. తప్పకుండా సార్. అవును, బాగుంది సార్, చాలా బాగుంది సార్. చేద్దాం సార్. విద్యార్థులతో నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రేరణ కలిగించేలా వాళ్ళు చక్కగా ఎగ్జామ్ రాసేటట్లు మనం చర్యలు తీసుకుందాం మేడం. విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న మంచి లక్షణాలు వెలికి తీయాలి సార్. తప్పకుండా సార్. వాళ్ళు మన స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళలోని మంచి లక్షణాలను వెలికి తీయడం మన విధి, గురుతర బాధ్యత సార్. తప్పకుండా చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నాం సార్. చెప్పండమ్మా. సార్ ఏమిటంటే మన కాలేజ్లో టాయిలెట్స్ చాలా బాగలేవు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము అమ్మాయిలం టాయిలెట్స్కి బయటికి వెళ్ళలేం కదా సార్. ఎందుకంటే మొహమాటంగా ఉంటుంది, ఏదో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మన కాలేజ్లో టాయిలెట్స్ ఉంటే మనకి ఫెసిలిటీస్ బాగా నీట్గా అరేంజ్ చేస్తే మేమేమి ఇబ్బంది పడం కదా సార్. అందుకే సార్ కాలేజ్లో మంచిగా టాయిలెట్స్ అరేంజ్ చేయాలని కోరుతున్నాం. ఈసారి కమిటీ మెంబర్స్ అంతా డిసైడ్ చేసి కమిటీ పెట్టేసేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటినే టేకప్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామమ్మా. కొంచెం త్వరగా సాల్వ్ చేయండి సార్ ఈ ప్రాబ్లం అనేది. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఓకే అమ్మా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్.
ఎకనామిక్స్ శ్రీధర్ సార్ని పిలవండి. అలాగే వైస్ ప్రిన్సిపాల్ మేడంని కూడా పిలవండి. సార్ రమ్మన్నారంట. కూర్చోండి సార్. పర్లేదు సార్. కూర్చోండి సార్. కూర్చోండి. రండి మేడం, కూర్చోండి. మేడం, మనం ఎంటర్ అయ్యేటప్పుడు బయట ఇందాక చూశారు కదా, అవును సార్. లేడీ స్టూడెంట్స్ మనకు అవును ఏ సార్. రకంగా కంప్లైంట్ చేశారో అవును సార్. అది రిపీట్ కాకోకుండా సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తాం మేడం. ఇదే విషయం మనం మీటింగ్లో కూడా చర్చిద్దాం సార్. శ్రీధర్ సార్, మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాను, విన్నాను, ఓకే సార్. వింటున్నాను. సో వాటిని మనం క్లియర్ చేయడానికి ఎక్కడెక్కడైతే మన కాలేజ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ, రిస్కీ ప్లేసెస్ కానీ, ప్రాబ్లమాటిక్ ప్లేసెస్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీటీవీలు పెడితే అట్లీస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అయ్యేదానికి బాగుంటుందని నా ఆలోచన. మన ఇన్స్టిట్యూషన్ కూడా చాలా మంచి పేరు వస్తుంది సార్. స్టూడెంట్స్ కూడా చెడిపోకుండా ఉండటానికి, భయంగా ఉండటానికి వాళ్ళు బిహేవ్ చేస్తారు సార్. ఎస్ సార్. నాకు మీరు వితిన్ 1 వీక్ లోపల ఆ ప్లానింగ్ రిపోర్ట్ నాకు ఇచ్చేస్తే దాని గురించి మనం ఫాలో అప్ చేద్దాం సార్. తప్పకుండా సార్. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాం. ఓకే. లోకేష్, ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పారు మన కాలేజీలో సీసీ కెమెరాలు అరేంజ్ చేయమని చెప్పి. మనం ఒకసారి ఆ విషయంగా మాట్లాడాలి. ఒకసారి వస్తారా? వస్తారు కదా? ఓకే రండి సార్. వస్తున్నారంట. ఓకే సార్. ఆగండి, జూనియర్స్ చేయండి, ఇక్కడ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెల్లా మీకు? ఫ్రెషర్సా? అవునండి. నీ పేరేంటి? నీ పేరేంటి? మౌనిక, నీ పేరేంటి? సాయి. ఏంటి ఊపుకుంటూ వచ్చారు? టిఫిన్ బాక్స్ తేవడం తెలీదా? ఏంటి అలా తల దించుకున్నారు? చెప్పండి, ఏం పొగరా? ఏమ్మా ర్యాగింగ్ చేస్తున్నారా? అదేం లేదు సార్. ఆ? ఏమ్మా ఎస్ ర్యాగింగ్ సార్, ర్యాగింగ్ చేస్తున్నారా? చేస్తున్నారు. అంత బాగుంటుందా ర్యాగింగ్? రండి క్యాబిన్కి రండి, టీసీ ఇచ్చి పంపిస్తా. సారీ సార్. రండి, నేను చెప్తా. సారీ. క్యాబిన్కి రండి. మే ఐ May I కమ్ come in, ఇన్? sir? మేడం, Come in. స్టాఫ్ మెంబర్స్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మేడం. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం మేడం. ఓకే సార్, అలాగే చేద్దాం. ఓకే మేడం. ఓకే బాయ్స్. మేడం, ఈ బాయ్స్ అంతా లేడీస్ని ర్యాగింగ్ చేస్తున్నారు మేడం. ర్యాగింగ్ అనేది ఒక చట్టం ఉంది, తెలుసా మీకు? ఆ? ర్యాగింగ్ చేయడానికి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా? ఎక్కడ ఏం చేయాలో మీకు తెలీదా? టీసీ ఇచ్చేయమంటారా మీ అందరికీ? ఆ? సారీ సార్. సారీ సార్. సార్, సార్, సారీ సార్, ఇలా చేయం సారీ సార్. సార్. సారీ సారీ సార్. సార్. సారీ ఏంట్రా నాయనా? ఎంతోమంది ఈ ర్యాగింగ్కు బలవుతున్నారు. మీరు కాలేజీకి దేనికొచ్చారు? చదువుకోవడానికా లేకపోతే ర్యాగింగ్ చేయడానికా? ఈ రకంగా రిపీట్ అయితే నెక్స్ట్ టైం టీసీ ఇచ్చి పంపించేస్తా. కాలేజీలో ఉండరు, వేరే బాయ్స్కి కూడా గుణపాఠమవుతుంది. అర్థమవుతుందా? సారీ సార్. సారీ సార్. సార్, 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 ఇలా చేయం సారీ సార్. సార్. సారీ సార్. రైట్, నౌ యూ కెన్ గో టు యువర్ క్లాస్ రూమ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలు, సార్. చాలు, చాలు. సార్ ఇలా ఇదొక్క ఫ్రేమ్లోనే ఇలా అక్కడే కూర్చొని ఓహో. ఓకే. అన్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాంగణంలో ఎవరైనా నడుస్తూ ఉన్నా, ర్యాగింగ్ జరుగుతున్నా కూడా తెలుస్తుంది. ఇప్పుడు క్లాస్ రూమ్లో కానీ, క్లాస్ బయట కానీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు స్టాఫ్ రూమ్, ఇన్ని కెమెరాలు కూడా వర్క్ చేస్తున్నాయి సార్. రైట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇన్ టైంలో పర్ఫెక్ట్, డన్ యువర్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే వెల్కమ్ అండి. సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కమ్ ఇన్ సార్. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. వీడియో కాన్ఫరెన్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో ఉండే దానివల్ల నేను అర్జెంటుగా ఇన్కంప్లీట్ చేసుకొని వచ్చాను సార్. సారీ సార్. ఏం లేదండి, ఇలాగనే వెళ్తూ వెళ్తూ కాలేజ్ చూసి కాలేజ్ విజిట్ చేద్దామని వచ్చాను. మీ కాలేజ్లో రీసెంట్గా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
ధర్నా చేశారు. అవును సార్. ఇక్కడ హాస్టల్లో ఫుడ్ బాగలేదు, ఫెసిలిటీస్ బాగలేవు, అమ్యూనిటీస్ బాగలేవు. హాస్టల్లో వాడను ఫుడ్ సరిగ్గా సప్లై చేయడం లేదు, అవును. క్వాలిటీ బాగలేదంటున్నారు. సో ఆ ధర్నా గురించి మీడియాలో కూడా వచ్చింది. అవును సార్. అది ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. ఒకసారి విజిట్ చేసి ఏంటి పరిస్థితి కనుక్కుందామని నేను కూడా వచ్చాను. నేను ఈ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి సార్. వీటిని కంపల్సరీగా మనం క్లియర్ చేయాలని చెప్పేసి, ఇందులో మీ కోఆపరేషన్ అవసరమవుతుందని చెప్పేసి నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్. కానీ మీరే వచ్చారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ సార్ ఫర్ యువర్ విజిట్ సార్. సరేనండి, ఓకే సార్. 1 వీక్ లోపల ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వస్తానన్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రజెంటేషన్ లాగా చేయండి. నేను మినిస్టర్ గారు వచ్చినప్పుడు దాన్ని చూపిస్తాను. ఇది మన కాలేజ్ కాబట్టి ప్రైవేట్ సంస్థలకు ధీటుగా మన కాలేజీని ఇంప్రూవ్ అవును చేయాలి. ఖచ్చితంగా మా వంతు ప్రభుత్వ పరంగా ఏం సహాయం కావాలన్నా అందించడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ ఓకే సార్. సార్, నేను వస్తాను. కంపల్సరీగా మీ కోఆపరేషన్ మాకు అవసరం సార్. డెఫినెట్గా మీరు చేస్తారని మాకు హోప్ ఉంది సార్. ఓకే ఓకే ఓకే. నమస్తే సార్. హలో సార్, చెప్పండి సార్. ఓకే సార్, ఓకే సార్. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఉంటాను సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. హలో రామరెడ్డి, సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్లో మౌనిక అనే అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని ఒకసారి నా బ్లాక్ రమ్మను. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్ మౌనిక. కంగ్రాట్స్ మౌనిక, నువ్వు ఎందుకు ఆర్డీకి సార్? సెలెక్ట్ అయినావమ్మా. ఓ థ్యాంక్ యూ సో అవునమ్మా. మచ్ సార్. నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావమ్మా. ఓకే సార్. ఫస్ట్ మనం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి విషయం గురించి మాట్లాడదాం, ఓకే వెళ్దాం సార్. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. విజయవాడ కోటి పంపించండి, Yes, sir. ఒకటి ఎస్కేకి పంపించండి, Yes, sir. ఒకటి ఆఫీస్ కాపీ మన కాలేజీలో 3 కాపీలు పెట్టేసేయండి చాలా, మేడం. sir. 3 కాపీలు చాలు మేడం. Okay, sir. ఒకసారి తరువుగా చెక్ చేయండి Okay, మేడం. చెప్పండి సార్. ఈ అమ్మాయి మౌనిక సార్. అవునా? బీకామ్ కంప్యూటర్ చెప్పండి. చేస్తుంది. ఆర్డీకి సెలెక్ట్ అయింది. ఎస్కే యూనివర్సిటీ నుంచి కాల్ వచ్చింది, అందుకే సార్. కలుద్దామని వచ్చాం సార్. రైట్ సార్, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మోనికా. సో మచ్ సార్. నువ్వు బాగా ట్రైనింగ్ పీరియడ్లో సక్సెస్ఫుల్గా, హెల్త్ ఇంపార్టెంట్. ఓకే సార్. హెల్త్ బాగుంటే ఏదైనా కూడా మనం జాగ్రత్తగా 1 మంత్ అక్కడ ఢిల్లీ ఎస్ సార్. క్లైమేట్ చేంజ్ ఉంటుంది. సో పేరెంట్స్కి బెంగ పెట్టుకోవద్దని చెప్పండి. హ్యాపీగా మన యొక్క అది క్లీన్గా డిసిప్లైన్గా Sure, ఉండి sir. మన ఆర్ట్స్ కాలేజ్ యొక్క పరువు థ్యాంక్ ప్రతిష్టల్ని యూ సో మచ్ సార్. మరింతగా పెంచేదానికి ప్రయత్నించండి. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్ టు యూ మోనికా. థ్యాంక్ యూ సార్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్, థ్యాంక్ యూ సార్. మీకు కూడా మరొకసారి Thank you, మా sir. యాజమాన్యం తరపున గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇలాంటి విద్యార్థుల్ని ఎంతో మందిని భవిష్యత్తులో తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. మేడం గారు, ఇప్పుడు ఛాంబర్లో మాట్లాడినట్లు మిమ్మల్ని మీటింగ్ ఏర్పాటు చేయమన్నాను. అదే విధంగా మరి ఈ ప్రాబ్లమ్స్ నాకు తెలియపరిచినట్లయితే మనం డిస్కషన్ చేసుకుని సాల్వ్ చేసుకుందాం. మన కాలేజీకి ఎన్సీసీ చాలా ప్రాధాన్యత ఉంది సార్. అవును సార్. ముఖ్యంగా మన ఎన్సీసీ స్టూడెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తారు సార్. తరువాత మరి మన ఎన్సీసీ క్యాండిడేట్స్కి ముఖ్యంగా డ్రెస్ మెటీరియల్స్ కానీ హ్యాట్స్, బెల్ట్స్ ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి సార్. రంగనాథ్ సార్ చెప్పినట్టు బాయ్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయిలకి ఇంకాస్త ఎక్కువ ఉన్నట్టే చెప్పొచ్చు సార్. ఆ డ్రెస్ కోడ్ కానీ లేకపోతే ఆ మెటీరియల్ సప్లై కానీ చాలా ఇదిగా ఉంది సార్. అస్సలు లేవు చాలా మట్టుకు.
పిల్లల్ని ఒక చోటు నుండి ఇంకో చోటు తీసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంగా ఉంది, పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ప్రాబ్లంగా ఉన్నాయి సార్. కొంచెం ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీ దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తే గర్ల్స్ లో కూడా మేము పురోగతి మేడం. సాధించి చూపించగలుగుతాం సార్. ఓకే మేడం, మనం డెఫినెట్గా ఫాలో అప్ చేద్దాం. అది తప్పకుండా దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడదాము, ఎస్పెషల్లీ లేడీస్. డెఫినెట్గా చేద్దాం మేడం. సార్ శుభవార్త అంటే మనం మంచి పని చేయందే రాదు కదా సార్. అవును మేడం, కరెక్ట్ మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే డెఫినెట్గా మీరు శుభవార్త వింటారని నా అభిప్రాయం మేడం. డెఫినెట్ మేడం. శుభవార్త అంటే ఏమిటో చెప్పండి సార్. అదేనండి, మీరు పిల్లల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఇందాక మనం గమనించిందే. ఎందుకంటే మీరు సీసీ కెమెరాలు పెట్టడం వలన ఎవరు ఏం చేస్తున్నారో అనే విషయం అందరికీ మనకు బాగా తెలిసిపోతుంది. ఆ కెమెరా పెట్టడం వలన పిల్లలు కూడా ఏ ఏరియాలో ఎలా ఉండాలో కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటున్నారండి. నాకైతే మీరు చేసిన విషయం నాకు చాలా బాగా నచ్చిందండి. సార్, మీరు వచ్చిన తర్వాత మన కాలేజీలో సాంస్కృతిక శాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్. నిజంగా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా, చిన్న చిన్న స్కిట్ల ద్వారా బయటకు తీసుకొస్తున్నారు సార్. నేడు చాలా మంది దీని గురించే మాట్లాడుతున్నారు సార్. మానసిక ఉల్లాసం కోసం పిల్లలందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, అలాగే జనవరి 26, ఆగస్టు 15న పాటలు పాడడం, ఇవి నిజంగా అద్భుతమైన కార్యక్రమాలు సార్. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను చాలా బాగా వెలికితీస్తున్నారు సార్. నిజంగా అందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటో ఇవన్నీ జరుగుతాయంటారా? అయినా నాకైతే నమ్మకం లేదు. డెఫినెట్గా సార్, ఎందుకు జరగదు సార్? ప్రయత్నిస్తే కాని పని అంటూ ఏది లేదు కదా సార్. మనం చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసినటువంటి స్కూల్లో మీరు వినే ఉంటారు, మనమంతా కలిసి చదువుకున్నాం. కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు సార్. సుసాధ్యం చేసే ప్రయత్నమే మన విధి సార్. డెఫినెట్గా సైన్స్ అంటూ టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మీరు సాధ్యం కాదు అని మీరు చాలా డిసప్పాయింట్గా మాట్లాడుతున్నారు సార్. నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ప్లీజ్ బీ పాజిటివ్, డోంట్ నెగిటివ్ సార్. ఓకే మేడం. సార్, చాలా సంతోషం. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసి మన ఇన్స్టిట్యూషన్ కోసం ఎన్నో అమూల్యమైనటువంటి ఐడియాలను ఇచ్చారు. వీటికి తప్పకుండా మనమంతా సహకరించాలి. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకున్నాను. ప్రిన్సిపల్ గారు ఒక్కరే ఏం చేయలేరు. యూనిటీ అనేది ఇంపార్టెంట్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా మరి ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అదేవిధంగా మరి డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా మనము స్టూడెంట్స్కు లెసన్స్ టీచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక నుంచి మనకు డస్టర్ చాక్పీస్తో పని లేదన్నమాట. డెఫినెట్గా సార్. మీ మాటలు కంపల్సరీగా ఆనందంగా స్వీకరిస్తాం సార్. పెద్దవాళ్ళు సార్, రామ్ నాయక్ సార్, ఎన్ఎస్ఎస్ సార్ అందరూ చెప్తున్నారు. అందరూ మరి మీరు మాత్రం కామ్గా ఫిజికల్ అపిరియన్స్తో మాకు కనిపిస్తున్నారు. మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి సార్. నా సజెషన్ ఏంటంటే ఎన్సీసీ ద్వారా మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఆ స్కీమ్ ద్వారా మరింత మంది స్టూడెంట్స్ని డెవలప్ చేస్తే బాగుంటుంది సార్. అందరూ చక్కగా చాలా బాగా చెప్పారు. కాబట్టి తొందరలోనే మేడం గారు అన్నట్టు ఒక శుభవార్తను మనమంతా రిసీవ్ చేసుకుందాము. వీటి కోసం మనమంతా కూడా ప్రయత్నిద్దామని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. ఓకే, లెట్ us disperse all of you. డిజిటలైజేషన్ గురించి మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న సమయంలో మీరు డిజిటలైజేషన్ తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాలేజీలో స్టాఫ్ అంతా కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. దానికి నేను కూడా సహాయశక్తిలో కృషి చేస్తాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ డిజిటలైజేషన్ ముందుకు తీసుకోవడం. అవును సార్, చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ ఆర్ట్స్ కాలేజీ యొక్క విశిష్టత నాకు తెలుసు. ఎందుకంటే నేటి దినాల్లో డిజిటలైజేషన్ దాని ప్రాముఖ్యత విదేశాల్లో ప్రతి ఒక్క చోట ఈ డిజిటలైజేషన్ ఉన్నది. ఆ సంకల్పంతోనే ప్రతి ఒక్క రూమ్కు, ప్రతి ఒక్క క్లాస్కు
డిజిటలైజేషన్ ద్వారా టీచ్ చేయాలనే సంకల్పంతో నేను ఉన్నాను. దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని నా యొక్క ఆలోచన ఉంది సార్. మీరు డెఫినెట్గా కోఆపరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకరో ఇద్దరు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన లేదు సార్. కాలేజీ మొత్తం మీ వెంట ముందు నడుస్తుంది, ఇబ్బంది లేదు. పిల్లల భవిష్యత్తే మాకు కావాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూశారుగా కాలేజీలో జరిగిన సంఘటనలు పాత్రలతో మీ ముందు చూపడం జరిగినది. మన ప్రిన్సిపల్ రంగస్వామి గారు డిగ్రీ నందు ప్రవేశమునకు అడ్మిషన్లపై విద్యార్థులకు మంచి సూచనలతో అవగాహన కల్పించడం జరిగింది. ఎందరో ప్రముఖులతో తమ విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి సాటి చెప్పేలా తీర్చిదిద్దడానికి నాంది పలికారు. విద్యార్థుల తల్లిదండ్రులైన రైతులకు ఫ్యాకల్టీస్ ఫారం ఏర్పాటు చేయడం జరిగినది. విద్యార్థుల కోసం సైన్స్ మ్యూజియం, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకు బోధన ఇవ్వడం జరిగినది. ఇతర కాలేజ్ ప్రిన్సిపాళ్లతో కలిసి ప్రభుత్వ కళాశాలలను చైతన్య రథంలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో ప్రముఖుల కంపెనీలలో విద్యార్థులకు ఉద్యోగ సోపానం అందించడానికి జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ వారికి తమ కాలేజీలో ఎన్సీసీ ద్వారా విద్యార్థుల గొప్పతనాన్ని, వాళ్ళల్లోని ధైర్య సాహసాలకు, భారతదేశానికి అవసరమయ్యే రక్షకులకు ఏ మాత్రం తీసిపోరు మా విద్యార్థులని వాళ్ళల్లోని ప్రేరణ నింపారు. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళల్లోని ప్రతిభను తెలియజేసినారు. మరి ఒక ప్రిన్సిపాల్ అన్ని సాధించగలరా అనుకోవచ్చు. 109 మంది లెక్చరర్స్, 36 మంది హెచ్ఓడీలు ఉన్న ఈ కాలేజీలో దివాకర్ రెడ్డి గారు పొలిటికల్ సైన్స్, బ్రహ్మానంద రెడ్డి గారు సూపరింటెండెంట్ గారు, వై శివచంద్ర కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ మరియు అకాడమిక్ కోఆర్డినేటర్, మరి కె వేణుగోపాల్ రెడ్డి గారు, డి జనార్దన్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే 36 మంది హెచ్ఓడీలు, 109 మంది ప్రొఫెసర్స్ కలిగిన కాలేజీలో ఇంతమందితో మన ప్రిన్సిపాల్ రంగస్వామి గారు ఈ కాలేజీ అభివృద్ధిలో అందరి తోడు బలంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అనంతపురం జిల్లా చరిత్రలోనే ఈ 6 సంవత్సరాలు ఆర్ట్స్ కళాశాలను ఎంతో ఘన చరిత్రగా లెక్కించబడిన కాలేజీలో ఈరోజు మన ప్రిన్సిపాల్ రంగస్వామి గారు పదవీ విరమణ జరుపుకుంటున్న దృశ్యాన్ని తిలకించదము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఆర్ట్స్ కాలేజీకి ఒక మంచి పర్వదినంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన కళాశాలలో ఈరోజు మన రంగస్వామి ప్రిన్సిపాల్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మీ అందరూ ప్రముఖుల ముందు చేసుకునడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ముందుగా వైస్ ప్రిన్సిపాల్ గారైనటువంటి విజయశ్రీ గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. అదేవిధంగా జయరాం రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. అదేవిధంగా నగర డిఎస్పీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అనంతపురం ఎమ్మెల్యే గారిని సవినయంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు పదవీ విరమణ జరుగుతున్నటువంటి మన ప్రిన్సిపాల్ గారైన రంగస్వామి గారిని కూడా మీ అందరి కరతార ధ్వనులతో వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ మన వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, లెక్చరర్స్ గారికి, విద్యార్థులకి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ మన ప్రిన్సిపల్ రంగస్వామి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. మన ప్రిన్సిపల్ గారు విధి నిర్వహణలో చాలా కార్యక్రమాలను నిర్వహించారు. చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు ఎన్నో యాక్టివిటీస్ని ప్రవేశపెట్టారు. అతను చాలా బాగా జరిపినారు. అందుకని ఇక్కడ ఇంకా చాలామంది మాట్లాడడానికి ఉన్నారు మన ముందు. ఇంకా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన జయరాం రెడ్డి గారిని కూడా ప్రిన్సిపాల్ గారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
ఈనాటి మన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రంగస్వామి గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, లెక్చరర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు రిటైర్ అవుతున్నారంటే ఒక సైడు బాధ, ఒక సైడ్ ఆనందం రెండు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల కోసం. ఎన్నో కొత్త కొత్త పాలసీలు తెచ్చారు, ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టించారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి అలాంటి వ్యక్తి రిటైర్డ్ అవుతున్నారంటే బాధాకరంగా ఉంది. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ కంపల్సరీ కాబట్టి ఆయన రిటైర్డ్ కాక తప్పదు కాబట్టి ఆయన్ను మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా, డిఎస్పీ గారికి కూడా మన కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జయరాం రెడ్డి గారు, చాలా బాగా చెప్పారు. మంచి వాళ్ళ గురించి మంచిగా చెప్పడం చాలా బాగుంది. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీధర్ గారు, నేను మాట్లాడాలి. ప్లీజ్ అండి, నేను మాట్లాడాలి. ప్రిన్సిపల్ గారు మీరేం చెప్పండి సార్. సార్ మాట్లాడనివ్వండి సార్. ఏంటి సార్? సార్ మాట్లాడనివ్వండి సార్, మాట్లాడనివ్వండి. ఇప్పుడు లెక్చరర్ మురళి గారు మాట్లాడతారు. సార్, నా సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో ఎంతోమంది ప్రిన్సిపాల్స్ వచ్చారు పోయారు, కానీ కాలేజ్ అభివృద్ధికి కృషి చేసింది ఏమీ లేదు. మొదట్లో రంగస్వామి గారిని గూర్చి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ వారి ప్రతిభ అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. వీరు నా అంచనాలను మించి పనిచేశారు. ముఖ్యంగా డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకువచ్చి మన కాలేజీ చరిత్రనే తిరగరాశారు. ఇది మన విద్యార్థుల జీవితాల్లో గొప్ప మలుపు. మన విద్యార్థులకు ఈయన ఆదర్శప్రాయుడైన ప్రిన్సిపాల్గా నిలవడమే కాకుండా వారి ఆశయాలకు స్ఫూర్తిప్రదాత అయ్యాడు. అంతేకాకుండా ఇక లెక్చరర్స్ విషయానికి వస్తే తన తోటి లెక్చరర్స్తో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. వారి సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారికి రోల్ మోడల్గా నిలిచారు. ఇటువంటి గొప్ప ప్రిన్సిపాల్ నేడు రిటైర్డ్ అవుతున్నారంటే నాకెంతగానో బాధగా ఉంది. సార్, మీ ఆశయాలకు, ఆదర్శాలకు నా జోహార్. సెలవు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. మీలో ఇలాంటి స్పందన ఉంటుందని మేమెవ్వరూ ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక మంచి ప్రిన్సిపాల్గా మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు మన ప్రిన్సిపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నగర డిఎస్పీ గారు వచ్చారు, ఆయన కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారికి, ప్రిన్సిపల్ రంగస్వామి గారికి, లెక్చరర్స్కి, విద్యార్థులకి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన ప్రిన్సిపల్ అయినటువంటి రంగస్వామి గారు పదవీ విరమణ చేయుచున్నారు. ఇది మనకెంతో బాధాకరము. ఆయన ఈ కాలేజీకి అభివృద్ధికి తోడ్పడడానికి చాలా కృషి చేశారు. ఆయన సేవలు మనము చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ గారు. మీరెంతో బిజీగా ఉంటూ కూడా మా కార్యక్రమానికి మీరు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగర ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి కరతార ధ్వనులతో కోరుచున్నాం. ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మరి వేదిక మీద ఉన్నటువంటి మరి రంగస్వామి ప్రిన్సిపల్ గారికి, మరి ఇతర డిఎస్పి గారికి, ఇతర లెక్చరర్స్కు, కళాశాల బృందానికి అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే మరి ఆయన చేసిన కృషి, మన ప్రిన్సిపాల్ రంగస్వామి గారు చేసిన కృషి అమోఘం.
మరి ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. గత 4 సంవత్సరాలలో ఆర్ట్స్ కళాశాలను అభివృద్ధి పదంలో నడిపించిన శ్రీ రంగస్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇటువంటి కృషి చేసిన మన ఈ ప్రిన్సిపల్ గారిలో చాలా అరుదుగా కనిపిస్తారు. మరి నాకు ఈ సభా కార్యక్రమంలో మరి నన్ను కూడా పాల్గొనవలసిందిగా కోరినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారైనటువంటి రంగస్వామి గారు మనతో తన భావాల్ని పంచుకునే మంచి అవకాశం. ఆయన మాటలు వినాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ప్లీజ్. వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులకు, అదేవిధంగా మరి డిఎస్పి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నేటి సమావేశానికి మరి నన్ను మాట్లాడమన్నారు సారు. ఇంతమంది నా గురించి మాట్లాడుతున్నారు. నా గురించి నేను చెప్పుకోవడం ఎక్కువగా మంచిది కాదేమో, కానీ చెప్పడం నా విధి, నా ధర్మం కాబట్టి నేను మాట్లాడవలసిందిగా అనుకుంటున్నాను. ఈరోజు ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరులాగా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే నా విద్యార్థి జీవితం ఉద్యోగ జీవితంతో ముడిపడి ఈ కళాశాలకు మరి ప్రిన్సిపల్గా వచ్చినప్పుడు ఈ యొక్క కళాశాలను కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మరి దీనిని తీసుకువెళ్లాలనేటువంటి తపన, ఆశయం కలిగి ఉన్నాను. ఆ రకంగా చేరాను. అదేవిధంగా ఈ యొక్క నా కళాశాల విద్యార్థులు సాధించినటువంటి విజయాలను మరియు నా యొక్క టెన్యూర్లో అటానమస్గా ఈ కళాశాలకు గుర్తింపు రావడం చాలా ఆనందించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా మన ఎన్సిసి రంగనాథ్ గారు పిల్లలను అక్షరక్రమంలో ఉన్నటువంటి మన అనంతపురం జిల్లాను, అదేవిధంగా మరి ఎంతగానో అభివృద్ధి బాటలో మన పిల్లలను నడిపించి మహేష్, అదేవిధంగా పవిత్ర అనే స్టూడెంట్స్ను రిపబ్లిక్ డే పేరేడ్ వరకు తీసుకెళ్లినటువంటి ఘనత మన ఆర్ట్స్ కాలేజ్దే అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ శ్రీరాములు నాయక్ సార్ కూడా పిల్లలకు ఎంతో క్రమశిక్షణను నేర్పించి వాటితో మరి భావి భారత పౌరులుగా వారి యొక్క కర్తవ్యమేమిటి, దేశానికి వెన్నెముక విద్యార్థి కాబట్టి మంచి పౌరుడుగా తీర్చిదిద్దినటువంటి ప్రయత్నాన్ని ఒక భుజస్కంధం మీద వేసి ఎంతగానో మరి ఆర్ట్స్ కళాశాలకు పేరు తెచ్చాడని మీకు మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా 2014-17 సంవత్సరానికి యువతరం స్టూడెంట్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ ఛాంపియన్గా గెలిచినందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా మన యొక్క ఈ కాలేజీని ఈ రకంగా తీర్చిదిద్దుటకు ఎంతగానో సహకరించినటువంటి నా యొక్క సిబ్బందికి, అధ్యాపక బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియచేసుకుంటున్నాను. ఒకవైపు వెళ్ళిపోతున్నానన్న బాధ ఒకవైపు ఉంది. ఒక రకంగా నా యొక్క క్యారియర్లో, నా యొక్క టెన్యూర్లో ఎంత మంచి విలువలను పెంపొందించి ఈ కాలేజీకి ఇంత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను అన్నటువంటి ఒక గర్వాన్ని కూడా నాతో పాటు నేను తీసుకొని వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సభాముఖంగా మీకందరికీ తెలియచేస్తున్నాను. రాబోయే ప్రిన్సిపల్ గారికి,
నా యొక్క టెన్యూర్లో మరి ఏ రకమైనటువంటి కోఆపరేషన్ కోఆర్డినేషన్ మీరు అందించారో అదే విధమైనటువంటి కోఆపరేషన్ మీరు అందిస్తారని చెప్పేసేసి ప్రత్యేకంగా మురళీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన అప్పుడప్పుడు అప్రస్తుతంగా అడ్డొచ్చినా కూడా మంచి వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ సార్. మీ సలహాలు ఎప్పుడూ కూడా మాకు స్ఫూర్తిదాయకం. అదేవిధంగా జయశ్రీ మేడం గారైతేనేమి మరి ప్రతి ఒక్కరు కూడా ఇలా పాటుపడినందుకు మరి రాబోయే ప్రిన్సిపల్ సార్ కూడా మీ యొక్క సలహాలను సూచనలను ఇచ్చి ఈ కాలేజీని మరింత ప్రగతిపథం వైపు తీసుకెళ్లాలని, అనంతపురం జిల్లా నుండి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి దశ దిశలా వ్యాప్తి చెందేలా మీరు ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పేసి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, పెద్దలందరికీ కూడా. మన ప్రిన్సిపల్ గారి గురించి చెప్తున్న ప్రతి ఒక్క విషయం కూడా అక్షర సత్యం. ఇలాంటి ప్రిన్సిపల్లు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఇక ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ గారికి మనమందరూ కలిసి ఆయనకు సన్మాన కార్యక్రమం చేద్దాం. కాబట్టి స్టాఫ్ అందరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం.